అందరికీ నమస్కారం. మనసుంటే మార్గాలెన్నో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ శ్వేత అనుష. ఈరోజు మన ఎపిసోడ్ టాపిక్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఒక పాత పాట గుర్తొచ్చింది. శుభలగ్నం సినిమాలో ఆమని గారు జగపతి బాబు గారిని విసిగించే పాట. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదిరింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు పలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ కట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఊసూరంటూ ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్టా తగలపడింది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, మన బతుకేమో ఇట్టా తగలపడింది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఇది ఇంటింటి రామాయణమే కదా అని అనుకుంటున్నారా? కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవిత గాథ. చిన్నతనం నుండి ఇతరులతో మనల్ని పోల్చుకోవడం ఒక సహజ సిద్ధమైన ప్రక్రియగా మారిపోయింది. అది స్కూల్లో మార్క్స్ కావచ్చు, జాబ్ కావచ్చు, మన బాడీ, పొడవు, ఛాయ, హోదా, అంతస్తు, ఇలా దేన్ని వదలం, ప్రతీదీ కంపేర్ చేస్తాం. ప్రత్యూష వాళ్ళకి అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేసిందట. నేనేమో ఇంకా ఇక్కడే అరకొర జీతంలో ఇరుక్కుపోయాను. మొన్న రివ్యూస్లో శ్రీనివాస్కి ప్రమోషన్ గ్యారంటీ చేసేశారట. ఇంకా శాలరీ 15% హైక్ అట. నాదేమో జస్ట్ 7% పెంచారు అంతే. ఇది చాలదన్నట్టు ఈ అలవాటు మన పిల్లలకి కూడా నేర్పిస్తాం. అవినాష్ చూడు, బయటికి వస్తే వాళ్ళమ్మ మాట చెప్పినట్టు వింటాడు. నువ్వు ఉన్నావు దేనికి? ఎప్పుడు నా పరువు తీస్తూ ఉంటావు. గాయత్రిని చూసి నేర్చుకో అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, వినలేదు. ఇప్పుడు చూడు, తనకి ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది. నువ్వేమో జస్ట్ లోకల్ కాలేజెస్కి క్వాలిఫై అయ్యావు. నీ మీద డబ్బు పెట్టి వేస్ట్. ఇలా ఎన్నో. గత 40-50 సంవత్సరాలలో ఈ పోకడ టీవీ, ఇంటర్నెట్, ఫోన్స్ వల్ల మరింత బలం పుంజుకుంది. ఇక జెన్సీ యుగంలో కంపారిజన్ గేమ్ ఎప్పుడూ లేనంత ఎత్తులకి పాకుతోంది. ఈ సామాజిక మాధ్యమాలు, అదే సోషల్ మీడియా వల్ల ఎటు చూసినా గెలుపుల ప్రకటనలు, అందమైన ముఖాలు, ఇంకా ఆనందాల వెల్లువలు. మరి ఇలాంటి నిజం కాని నిజమైన ప్రపంచంలో మనకి ఆత్మన్యూన్యతాభావం కలగటం సహజమే కదా. అలా కలగటం లేదు అంటే మనం ఏ సాధువులమో అయ్యుండాలి, లేదా మతిస్థిమితం లేని పిచ్చివాళ్లమైనా అయ్యుండాలి. ఎందుకంటే ఆ ఇద్దరికే ఈ ప్రపంచంతోనూ తమ అస్తిత్వంతోనూ ఇబ్బంది ఉండదు. ఇలా పక్కవాళ్లతో మన లైఫ్ని పోల్చుకోవటాన్ని సోషల్ కంపారిజన్ అని అంటారుట. దీనిపై 1954లో అమెరికన్ మనస్తత్వవేత్త లియాన్ వెస్టింగర్ అనే ఆయన ఎన్నో పరిశోధనలు కూడా చేశారు. నిజానికి ఈ సోషల్ కంపారిజన్ అన్నది అంత విపరీతమైన ధోరణేం కాదు. ఆయన అంటారు, మనం ఈ పోలిక ప్రక్రియలో ఎందుకు పాల్గొంటామంటే మనల్ని మనం ఖచ్చితమైన ప్రమాణాల ప్రకారం అంచనా వేసుకోవడానికి. ఎలా మన ఎగ్జామ్స్లో 100 మార్కులు ఖచ్చితమైన హయ్యెస్ట్ మార్కు, అలాగే మనం ఒక ఉన్నత లక్షణం మైలురాయిగా భావించి దానికి ఎంత దూరంలో ఉన్నామో పోలుస్తాం. బేసికలీ మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా అని సరిచూసుకోవడమే సోషల్ కంపారిజన్. కానీ ఎన్నోసార్లు అవగాహన లోపం వల్ల మనం ఆ పోకడని మనకే హాని కలిగించే స్థాయికి తీసుకెళ్తాము. లియాన్ వెస్టింగర్ ప్రకారం ఈ పోల్చుకోవడం అనేది 2 రకాలు: అప్వర్డ్ కంపారిజన్, డౌన్వర్డ్ కంపారిజన్. అప్వర్డ్ కంపారిజన్లో మనం మనకంటే పై స్థాయిలో ఉన్న వారితో పోల్చుకుని చూసుకుంటాం. ఉదాహరణకి, అతని బిజినెస్
నా బిజినెస్ కంటే చాలా సక్సెస్ అయ్యింది. అందుకే అతను ఎంత సంతోషమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడో. అదే డౌన్వర్డ్ కంపారిజన్లో ఆపోజిట్ చేస్తాం. అంటే మనం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో పోల్చుకుంటాం. ఉదాహరణకి, పాపం కరోనాలో ఆమె జాబ్ పోయింది, నా అదృష్టం బాగుండి నన్ను తీయలేదు. ఇక్కడ మీరొకటి ఊహించచ్చు. మొదటి దానిలో మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారితో పోల్చుకుంటున్నాం కాబట్టి అందులో మనకి ఎక్కువ బాధ కలుగుతుంది అని. అలానే రెండవ దానిలో తక్కువ వారితో పోల్చుకుంటున్నాం కాబట్టి మనం సంతృప్తి చెందుతున్నాము అని. కానీ రెండు కంపారిజన్స్ మనలో సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు సమానంగా కలిగించవచ్చు. నాణానికి రెండు వైపులు ఉన్నట్టు ఒకరు అప్వర్డ్ కంపారిజన్ చేసుకుని మోటివేట్ అవ్వచ్చు, మరొకరు అదే పోలికతో నిరాశపడచ్చు. అలానే ఒకరు డౌన్వర్డ్ కంపారిజన్ చేసుకుని గర్వంతో నడుచుకుంటే మరొకరు దానిలోనే కృతజ్ఞత, అదే గ్రాటిట్యూడ్ భావించవచ్చు. ఈ సైన్స్ కబర్లన్నీ సరే, ఇంతకీ ఆ ఆలోచనలు మాకెలా ఉపయోగపడతాయో చెప్పు తల్లి అని అనుకుంటున్నారా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఐన్స్టీన్ ఒకసారి ఇలా అన్నారు, అందరూ మేధావులే, కానీ మీరు ఒక చేపను దాని చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి విలువ కడితే అది జీవితాంతం దేనికి పనికిరాని మొద్దునని నమ్మి విలువిల్లాడిపోతుంది. ఏ అలవాటైనా మనకి ప్రోత్సహించేది, ఉపయోగపడేది అవ్వాలే కానీ మనల్ని ఇంకా కృంగతీసేది కాకూడదు. పైన చెప్పిన కోట్లోని చేపకు అవగాహన లేదు, దాని జీవితం నీటిపైనే ఆధారపడి ఉందని, అదే దాని బలం కూడా అని. ఎందుకంటే ఈత అన్ని జీవరాశులకి సులభంగా వచ్చే సామర్థ్యం కాదు. మనము అంతే. ముందు మన గురించి మనం లోతుగా విశ్లేషించుకోవాలి. మన బలాలేమిటి, మన పరిమితులేమిటి, అలానే మన బలహీనతలు ఏమిటి అని. సగం ప్రాబ్లమ్స్ మనకి అక్కడే ఎగిరిపోతాయి. తర్వాతది మనం ఎలా కంపేర్ చేస్తున్నాము, ఇంకా దాని ఫలితంగా ఎలా ఫీల్ అవుతున్నాము అనేది గమనించటం. మీరు కంపేర్ చేసుకున్న తర్వాత మీలో అసూయ వస్తుందా, ఇన్స్పిరేషన్ వస్తుందా? ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు రెండిట్లో ఏది పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది అని. ఇలా మనం లిస్ట్ డౌన్ చేసుకుంటే మన ఎమోషన్స్ అదుపులో ఉండి మళ్ళీ మళ్ళీ అదే నెగిటివ్ ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడేలా చేస్తాయి. అలానే మీ విజయాలని రాసుకోండి. అది మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేసిందో కూడా రాసుకోండి. ఇలా చేస్తే మీరెప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఇదే జర్నల్ మీలో కాన్ఫిడెన్స్ని నింపుతుంది, మీ బలాలని గుర్తు చేస్తుంది. చివరిగా మీ జీవన విధానంలో గ్రాటిట్యూడ్ గల యాటిట్యూడ్ని అలవర్చుకోండి. మీ దగ్గర ఉన్న మంచి విషయాలు గుర్తించి వాటికి ఎంత కృతజ్ఞతతో ఉన్నారో రాసుకోండి. లైక్ ఫ్యామిలీ, ఇల్లు, స్నేహితులు, మీ ప్రవర్తన ఎక్సెట్రా. దీనివల్ల ఏమవుతుందిలే అనుకునేరు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ మంచి విషయాలే మనకి మనస్థైర్యాన్నిచ్చి ముందుకు తీసుకెళ్తాయి. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకునేటప్పుడు అప్వర్డ్ లేదా డౌన్వర్డ్ కంపారిజన్ మిమ్మల్ని, మీ నమ్మకాల్ని, కాన్ఫిడెన్స్ని, వైఖరిని అండ్ తెగువని ఏ విధంగా ప్రేరేపితం చేస్తోందో అంచనా వేస్తే మీరు విజయం సాధించినట్లే. అదండి ఇవాల్టి మన ఎపిసోడ్ కబుర్లు. కృష్ణుడైనా, జీసస్ అయినా, అల్లా అయినా ఎగ్జామ్స్లో 100% సాధించారనో, మంచి ఉద్యోగమో బిజినెస్సో చేసి బాగా డబ్బులు సంపాదించారనో వారిని మనం పూజించటం లేదు. వారి మంచి నడవడిక, జీవన విధానం వల్ల వారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. మనం చేయాల్సింది అంతే, మంచి చేస్తూ మంచి విలువలతో జీవించటం.
అప్పుడు అన్ని లగ్నాలు శుభలగ్నాలే. ఇలాంటి ఎన్నో సంభాషణలు మీతో ఇంకా ఎన్నో పంచుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ శ్వేత అనుష. మీకు కనుక నా కంటెంట్ కనెక్ట్ అయితే లెట్స్ ఆల్సో కనెక్ట్ ఆన్ సోషల్ మీడియా అండ్ అక్కడ మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అయితే శ్వేత_అనుష, ట్విట్టర్ అయితే అనుష కోటేటి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.